టాంటరాయ్ వెల్కమ్ టు ఆలకించు రాజా. హాయ్ పిల్లలు అండ్ పెద్దలు, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మా అమ్మాయితో పాటు మీకు కూడా ఒక చిట్టి కథ చెప్దామని వచ్చాను. రెడీయా వినడానికి? రెడీ. సరే, గుడ్. ఈరోజు మన కథ ఒక ఎద్దు గురించి, ఓకేనా? సరే, కథ స్టార్ట్ చేసే ముందర నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా దేవుడు ఊరేగింపు చూసారా? అవును. నువ్వు చూసావా? అవును. ఎక్కడ చూసావు? ఏం చూసావు? వినాయక చవితి. వినాయక చవితి అప్పుడు చూసావు దేవుడిని ఊరేగించడం. ఇలాగా మన ఊర్లో ఏదైనా ఫెస్టివల్ చేసినప్పుడు లాస్ట్ రోజు సాయంత్రం పూట్ల దేవుణ్ణి అందరి ఇంట్లోకి ఊరంతా తిప్పి చక్కగా వినాయక చవితి అయితే నిమజ్జనం చేస్తారు, లేదా వేరే ఫెస్టివల్స్ అయితే దేవుణ్ణి మళ్ళీ తీసుకెళ్ళి గుడిలో పెట్టేస్తారు కదా. అలాగే ఊర్లలో కూడా ఇది జాతరకి చేస్తారు. జాతరకి వాళ్ళు చాలా స్పెషల్గా అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకొని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజు ఊరేగింపు కోసం అయితే ఇంకా స్పెషల్గా ప్రిపరేషన్స్ ఉంటాయి. ఎడ్లకి అన్నిటికీ పోటీ పెట్టి అందులోంచి బలమైన ఎద్దుని సెలెక్ట్ చేసి దాన్ని ఊరేగింపుకి వాడతారనమాట. ఆ ఎద్దుకి చక్కగా పొద్దున్నే స్నానం చేయించి నీట్గా బొట్టు పెట్టి దండేసి హారతిచ్చి దాని మీద పట్టు వస్త్రాలు కప్పి చక్కగా దాన్ని రెడీ చేస్తారనమాట. రెడీ చేసి దేవుడు ఊరేగింపుకి తీసుకెళ్తారు. దేవుణ్ణి పైన ఆ ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పి తీసుకొస్తారు. అప్పుడు ఆ ఎద్దుకి అందరి ఇంటికి వెళ్ళినప్పుడు అందులో ఏం చేస్తారు తెలుసా? అందరూ వంగి వంగి దండాలు పెడతారు, ఓకేనా? దేవుడికి పెడతారు, ఆ ఎద్దుకు కూడా పెడతారు. సో అలా ఆ ఎద్దు ఏమనుకుంది, ఆహా అందరూ నాకు ఇంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు చూడు, ఇవాళ అన్ని ఎద్దుల కంటే నేను స్ట్రాంగ్గా ఉండడం వల్ల అందరూ నన్ను ఇంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు, అందరూ నాకు వంగి వంగి దండాలు పెడుతున్నారు, నేను అసలు చాలా గ్రేట్, నాకంటే ఇంకా గొప్ప ఎద్దు లేదు అని చాలా గర్వపడిపోయింది. సరే, సాయంత్రం అయిపోయింది, ఊరేగింపు అయిపోయింది, దేవుణ్ణి మళ్ళీ తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేశారు, దీన్ని తీసుకెళ్ళి చావిట్లో కట్టేశారు. పొద్దున్నే లేచి ఇవాళ కూడా నాకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనుకుంటూ లేచింది ఆ ఎద్దు. కానీ ఏం చేశారు, అన్ని ఎద్దులతో పాటు నార్మల్గా దాన్ని కూడా ఫీల్డ్లో పని చేయడానికి పంపించారు. సో అన్ని ఎద్దులతో పాటు నార్మల్గా ట్రీట్ చేస్తున్నారు. దానికి అర్థం కాల, దానికి సడన్గా చాలా కోపం వచ్చేసింది. నిన్నంతా నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు, నేనేమో ఇంత గ్రేట్ ఎద్దుని, నన్ను పట్టుకొని ఇవాళ అన్ని ఎద్దులతో పాటు నన్ను పొలం దున్నమంటారా వీళ్ళు, ఎంత ధైర్యం వీళ్ళకి అని చాలా కోపం వచ్చింది. కానీ కూర్చొని ఆలోచించుకుంటే దానికి అర్థమైన విషయం ఏంటంటే, నిన్న దానికి అంత స్పెషల్గా ఎందుకు ట్రీట్మెంట్ ఇచ్చారు, అది దేవుణ్ణి మోసింది కాబట్టి, ఓకేనా? సో వాళ్ళు ఇచ్చిన గౌరవం అంతా అది చేసిన పనికి, దానికి కాదు కదా. సో ఎప్పుడైనా మనం చేసే పనులకి రెస్పెక్ట్ వస్తుంది, మనకి కాదు. అది మనం తలకెక్కించుకొని గర్వంగా ఆహా నాకు ఇంకా తిరుగులేదు అని అనుకోకూడదు. ఎప్పుడు మన ఎఫర్ట్స్ మనం పెడుతూ ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఓకే? గర్వపడకూడదు. సో మనం మంచి పనులు చేస్తూ ఉంటే మనకి రెస్పెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, ఓకేనా? సరే, ఈ కథలో నీతి ఏంటి, నీకేం అర్థమైంది? గర్వం మంచిది కాదు, మంచి పని చేస్తే రెస్పెక్ట్ అదే వస్తుంది. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఇది ఇప్పుడు చిన్నపిల్లలకి ఇది ఎలా అప్లై చేయొచ్చు చెప్పనా నేను? ఇప్పుడు నీ స్కూల్లో నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, అప్పుడు ఆహా నేను సూపర్ గ్రేట్ అసలు అట్లా అని ఫీల్ అవ్వకూడదు, ఓకేనా? నువ్వు మంచిగా ఎఫర్ట్స్ పెట్టావు, మంచిగా చదువుకున్నావు, సో నీకు రిజల్ట్ వచ్చింది, అంతే. అందరూ సూపర్ వావ్ గ్రేట్ తారా అన్నా కూడా ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అది అక్కడితో వదిలేసేయాలి, ఓకేనా? నేను గ్రేట్ సూపర్ నాకంటే ఇంకెవ్వరు లేరు అని అలాగే కూర్చున్నావు అనుకో, నెక్స్ట్ ఎగ్జామ్లో నీకేం మంచి మార్క్స్ రావు, ఎవ్వరు నిన్ను అప్రిషియేట్ చేయరు, ఓకేనా? సో ఎప్పుడు మంచి పనులు మన ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి, రిజల్ట్ అదే వస్తుంది, ఓకే?
గర్వపడకూడదు. గుడ్. సరే పిల్లలు, మీ అందరికీ ఈ స్టోరీ అయితే నచ్చిందా? మరి నచ్చినా నచ్చకపోయినా నాకు కమెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఇలాంటి స్టోరీస్ చాలా వస్తున్నాయి, అవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి టూ. లైక్ కూడా అంటే చేయండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్.